అబెట్స్ లో కిడ్నాప్ అయిన 11 నెలల పాప కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలు డీసీపీ కమలాసన్ రెడ్డి మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఇదే టాస్క్ మీద ఉండి ఈరోజు ఈ ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్స్ దగ్గర ఇంకొక నేరం చేసే ప్రాసెస్ లో వీరిని మేము స్పాట్ చేసి వీరిని పట్టుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి ఈ నేరంలో వీరు దొంగతనం చేసినటువంటి నేరాలు దొంగతనం చేసినటువంటి 2 ల్యాప్టాప్లు, 7 సెల్ ఫోన్లు, 56,000 రూపాయలు నెట్ క్యాష్ దొరికినాయి. అయితే వీళ్ళు హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చేసినటువంటి నేరంలో 4 తులాల బంగారం తీసుకున్నారు. ఆ 4 తులాల బంగారాన్ని దీనిలో ఎస్కేప్ అయినటువంటి మిగతా అఫెండర్స్ కు ఇచ్చినారు. వాళ్ళు ఆ వాల్యుబుల్ తీసుకుని పారిపోవడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఏమైనా వాల్యుబుల్ దొరకగానే ఈ గ్యాంగ్ లో ఉన్నటువంటి ఒకరో ఇద్దరికో ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చేస్తారు. ఆ గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుని వెంటనే అక్కడ నుంచి నగరం నుంచి వాళ్ళు పారిపోతారు. అయితే వీరి కోసం మేము స్పెషల్ ఎఫర్ట్ చేస్తున్నాం. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. వీరి ఇంట్రాగేషన్ లో హైదరాబాద్ నగరంలో ఆపరేట్ చేస్తున్నటువంటి 4 గ్యాంగులు వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నాం. ఆ 4 గ్యాంగులు కూడా పట్టుకోవడానికి సిసిఎస్ సహకారంతో, టాస్క్ ఫోర్స్ సహకారంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా త్వరలోనే వారందరూ కూడా పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మేము పోలీస్ శాఖ విజ్ఞప్తి ఏంటంటే 2013లోనే ఈ డైవర్షన్ అటెన్షన్, సూడో పోలీసు ఇటువంటి గ్యాంగ్, చీటింగ్ గ్యాంగ్లకు సంబంధించి ఒక అవేర్నెస్ ఫిలిం మేము తయారు చేయడం జరిగింది. ప్రముఖ తెలుగు హీరో వెంకటేష్ గారి దాంట్లో నటించడం జరిగింది. దాంట్లో ఏ రకంగా వీళ్ళు చీట్ చేస్తారు, ఏ రకంగా డైవర్షన్ చేస్తారు అటెన్షన్ అనేది చాలా డీటెయిల్ గా మేము దాంట్లో ఆ వీడియోలో ఆ సినిమాలో చూపించడం జరిగింది, షార్ట్ ఫిల్మ్ లో. అయితే అదేవిధంగా దీంట్లో 10-20 రూపాయల కోసం వాళ్ళు చాలా మంది కస్టమర్స్ ఏం చేస్తారంటే, చాలా మంది విక్టిమ్స్ 10 రూపాయలు పడేయగానే 10 రూపాయలు వాళ్ళయా కాదా తెలుసుకోకుండా వాళ్ళే కాకుండా సరే వాళ్ళే అనుకోని చెప్పి చాలా సందర్భాల్లో ఆ తీసుకునే ప్రాసెస్ లో ఈ బ్యాగ్ను కూడా కొట్టుకుంటారు. ఇటువంటి చాలా నేరాలు జరిగినాయి. కాబట్టి పోలీస్ శాఖ విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకందరూ కూడా ఎవరైనా ఇట్లా వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అట్లా దానికి మోసపోకుండా వెంటనే డయల్ 100కు కాల్ చేస్తే తక్షణమే మా పోలీస్ టీమ్స్ అక్కడికి రీచ్ అవుతాయి. అటువంటి పర్సన్స్ మేము అదుపులో తీసుకోవడానికి వారిచ్చే సమాచారం చాలా కీలకంగా ఉంటుందని చెప్పి నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా సూడో పోలీస్ గ్యాంగ్స్, 1-2 సూడో పోలీస్ గ్యాంగ్లు కూడా మళ్ళీ హైదరాబాద్కు వచ్చినట్టు సమాచారం ఉన్నది. మీరు ఏం చేస్తారంటే పక్కన ఒక మర్డర్ అయింది, లేకపోతే ఇప్పుడే ఇంతకుముందే ఒక నగల కోసం నగలు లాక్కొని రాబరీ చేసినారు. కాబట్టి నగలు వేసుకొని పోవద్దామని చెప్పి మక్తులు ఉన్నటువంటి మేము పోలీసులము చెక్ చేస్తున్నామని చెప్పి మక్తులు ఉన్నామని చెప్పేసి వారు మోసగించి మీ బంగారాన్ని ఇట్లా వేసుకొని పోతే క్షేమం కాదు, సేఫ్ కాదు, కాబట్టి మీ నగలు తీసి ఇవ్వండి, మీకే ఇస్తామని చెప్పేసి ఒక ఖర్చులో కానీ పేపర్లో కానీ కట్టినట్టు చేసి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి అవి ఆ నగలు తీసుకుని పారిపోతారు. అటువంటి గ్యాంగ్ ఒకటి కూడా ఇక్కడ తిరుగుతున్నట్టు సమాచారం ఉంది. వారిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా మఫ్టీలో ఉన్న వాళ్ళు మేము మిమ్మల్ని చెక్ చేస్తాము, లేకపోతే పక్కన ఒక మర్డర్ అయింది, లేకపోతే రాబరీ అయింది, ఒక డెకాట్ అయింది, స్నాచింగ్స్ అయినాయి, కాబట్టి మీరు తీసుకొని మీ నగలు తీసుకొని ఇవ్వండి, మేము కట్టిస్తామని చెప్పి అట్లా చెప్తే ఎవరు మోసపోవద్దు. మఫ్టీలో పోలీసులు ఎప్పుడు చెక్ చేయరు. కంపల్సరీ యూనిఫామ్డ్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి వారిని యూనిఫామ్డ్ కాంపోనెంట్ ఉంటారు. తర్వాత పోలీసు ఎప్పుడు అట్లా భయపెట్టారు. మీ నగలు తీసుకొని జేబులో పెట్టుకోండి, లేకపోతే పర్సులో పెట్టుకోండి, తీసుకొని పోవద్దు అని చెప్పి వాళ్ళు కట్టించడం అనేది జరగదు. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ కేసులో 4 కేసులు డిటెక్షన్ లో ముఖ్యమైన పాత్ర పోషించింది ఏసీపీ హ్యాబిట్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్రైమ్ టీమ్స్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తర్వాత అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదగిరి. వీరు అతి తక్కువ టైంలో ఈ గ్యాంగ్ పట్టుకొని 4 కేసులు, మన హైదరాబాద్ నగరానికి సంబంధించి 4 కేసులే కాకుండా పూనాకు సంబంధించినటువంటి 3 కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. వీరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వీరికి త్వరలో మంచి రివార్డు కూడా కమిషనర్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ. Right.